అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో ఈ తీర ప్రాంతానికి కొదవే లేదు. 1050 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది, సముద్ర తీర ప్రాంతం. దేశంలోనే అత్యధిక తీర ప్రాంతం ఉన్న రాష్ట్రాల జాబితాలో మనది థర్డ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ హైయెస్ట్ ఏమో గుజరాత్ అనమాట. గుజరాత్లో సుమారుగా 2900 కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతం ఉంది. తర్వాత తమిళనాడు వస్తుంది, మూడో ప్లేస్లో మనది. సో ఈ తీర ప్రాంతం అంటే ఖచ్చితంగా ఇసుక, బీచ్ శాండ్ విరివిగా లభ్యమవుద్ది. సో మన రాష్ట్రం మొత్తం మీద అటు శ్రీకాకుళం నుంచి ఇటు నెల్లూరు వరకు ఈ తీర ప్రాంతంలో 211 మిలియన్ టన్నుల బీచ్ శాండ్ ఉన్నట్టుగా ప్రభుత్వం గుర్తించింది. సో దీన్ని సెపరేట్ చేస్తే, ప్రాసెస్ చేస్తే ఒక 90% వృధా శాండ్ పోయినప్పటికీ మిగిలిన 10%లో వివిధ విలువైన ఖనిజాలు ఉంటాయని, సో ఆ ఖనిజాలను ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా కొంత సంపద సృష్టికి అవకాశం ఉంటుందని ప్రభుత్వం తాజాగా అధ్యయనం చేసి ఒక రిపోర్ట్ రెడీ చేసింది. దానికి సిద్ధమవుతుందన్నమాట. ఆల్రెడీ ఇతర రాష్ట్రాల్లో కొంత జరుగుతోంది, మన రాష్ట్రంలో ఇంకొంచెం అడ్వాన్స్డ్గా చేయాలని భావిస్తున్నారు. పైగా మనకి కేంద్రం నుంచి కూడా రాయితీలు, ప్రోత్సాహకాలు వచ్చే అవకాశం ఉంది. ఈ మధ్య బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా, తమిళనాడు, కేరళ ఈ 4 రాష్ట్రాలను కూడా రేర్ ఎర్త్ మినరల్స్ క్యారిడార్లో కేంద్రం ప్రకటించింది. అంటే ఎవరైనా ఈ ఖనిజాలకు సంబంధించి తవ్వకాలకు దీనిలో పెట్టుబడులు పెడితే వాళ్ళకి రకరకాల రాయితీలు, ప్రోత్సాహకాలు కేంద్రమే ఇస్తుందన్నమాట. ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ 211 మిలియన్ టన్నుల బీచ్ శాండ్లో కూడా 90% పోయినా మిగిలిన 10%లో ఇల్మినైట్, రూటైల్, గార్నెట్, సిలిమినైట్, జిర్కాన్, మానటైజ్ వంటి ఖనిజాలు ఉంటాయంట. సో వీటిని సెపరేట్ చేసేందుకు, అంటే బీచ్ శాండ్ని తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి సెపరేట్ చేసి వృధా శాండ్ని పక్కన పెట్టి ఈ ఖనిజాలను వేరు చేయడానికి ఒక ప్రాసెసింగ్ ప్లాంట్లు ఎక్కడికెక్కడ పెట్టాలి అనేది ప్రభుత్వం భావిస్తోంది. సో ప్రస్తుతం ఒడిస్సా, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాల్లో తీర ప్రాంతాల్లో బీచ్ శాండ్ని ఈ ప్రాసెస్ చేసి సెపరేట్ చేసి వాళ్ళు ఇల్మినైట్ని వేరు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. చైనా, జపాను, రష్యా వంటి దేశాల్లో ఇల్మినైట్ను శుద్ధి చేసి కీలకమైన టాంజానియం పిగ్మెంట్ మెటల్ను తయారు చేస్తున్నారు. టైటానియం పిగ్మెంట్ మెటల్ను తయారు చేస్తున్నారు. ఆ టైటానియం మెటల్ను మనం ఆయా దేశాల నుంచి మళ్ళీ దిగుమతి చేసుకుంటున్నాం. చూసారా, మన దగ్గర నుంచి వాళ్ళు మినరల్స్ తీసుకువెళ్ళి అక్కడ టైటానియం మెటల్ను తయారు చేస్తుంటే ఆ టైటానియంను మళ్ళీ మన దేశానికి మనం దిగుమతి చేస్తున్నాం. దానికి కావాల్సిన ముడి సరుకు మనమే ఇస్తున్నాం, వాళ్ళు అక్కడ తయారు చేస్తున్నారు. వాళ్ళు తయారు చేసిన తర్వాత మనం దాన్ని దిగుమతి చేసుకుంటున్నాం అనమాట. సో దీనివలన ఇల్మినైట్ను శుద్ధి చేసే ప్లాంట్ ఇక్కడే ఏర్పాటు చేస్తే, ఇక్కడే ముడి టైటానియం పిగ్మెంట్ మెటల్ తయారయ్యేలా చూస్తే, సో అదేదో మనకే వస్తుంది కదా, మంచి ఆదాయ వనరుగా మారుతుంది కదా అనేది ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి అధ్యయనం చేయడానికి ఇతర రాష్ట్రాలకు అండ్ ఇతర దేశాలకు కూడా బృందాన్ని పంపించారన్నమాట. ఒడిస్సాలోని ఇండియన్ రేర్ ఎర్త్ మినరల్కు చెందిన బీచ్ శాండ్ మినరల్ సెపరేషన్ ప్లాంట్ను ఇటీవల గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అండ్ ఉన్నతాధికారుల బృందం పరిశీలించారు. అలాగే తమిళనాడు, కేరళలో ఉన్న ప్లాంట్లతో పాటు విదేశాల్లో ఉన్న టైటానియం ప్లాంట్లను కూడా పరిశీలించడానికి వెళ్ళబోతున్నారు. కేంద్రం తాజాగా ఈ ప్రోత్సాహకాలు ఇచ్చింది కాబట్టి బాగుంటుందని చూస్తున్నారు. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకు 16,600 హెక్టార్ల పరిధిలో 16 బీచ్ శాండ్ బ్లాకులు ఉన్నాయంటండి. వీటిల్లో 211 మిలియన్ టన్నుల బీచ్ శాండ్ ఉందంట. శ్రీకాకుళం జిల్లా గారలో 2, విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలో 1 కలిపి 3 బ్లాకుల్లో 1000 హెక్టార్ల మేర 3 లీజులుగా ఏపీఎండీసీకి కేటాయించారు. మరిన్ని బ్లాకులు కేటాయించాలని చూస్తున్నారనమాట. సో ఓవరాల్గా ఇది ఒక మంచి ఆదాయ వనరు అవుద్ది. సో దీన్ని ఖచ్చితంగా ఇప్పుడు మన దగ్గర బీచ్ శాండ్ సెపరేట్ చేసి ఇక్కడ ఖనిజాలను విదేశాలకు పంపించి ఆ ఖనిజాలతో వాళ్ళు ఒక టైటానియం తయారు చేస్తే అది మనం తెచ్చుకునే కంటే మనమే బీచ్ శాండ్ను వేరు చేసి మనమే ఆ ఖనిజాలను ప్రాసెస్ చేసి ఆ ఖనిజాల నుంచి టైటానియం ఉత్పత్తిని మనమే తయారు చేసి మన అవసరాలకు వాడుకుంటే దాన్ని విమానాలు, విడిభాగాల తయారీ అండ్ డిఫెన్స్ పరికరాల తయారీలో వాడతారు ఈ టైటానియం మెటల్ను. సో దానికి వాళ్ళకి ఇస్తే బాగుంటుంది కదా అని ప్రభుత్వం భావిస్తోంది. ఇది కొంచెం పెద్ద వ్యవహారం అయినప్పటికీ సంపద సృష్టికి ఇది మంచి అవకాశం అనేది ప్రభుత్వం ఆలోచన అన్నమాట. థ్యాంక్ యూ.